హలో ఫ్రెండ్స్, నేనెవరో తెలుసుగా. నా పేరు రాజు, మీతోనే ఉంటా రోజు. ఈరోజు మా అన్నోళ్ళ ఇంటికి వచ్చాను. ఆదివారం రోజు ఆరాంగా ఉందామంటే వీళ్ళు అస్సలు వదులుతలేదు. ఏదైనా కారంగా విలేజ్ స్టైల్లో చికెన్ కావాలన్నారు. దానికే ముందులే ఈజీగా చేసేసుకుందాంలే అని చెప్పాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విలేజ్ స్టైల్ చికెన్ కాదు, విలేజ్ చికెనే కావాలంట. అంటే మా ఊర్లో మేము తినేటువంటి లింగాపురం కోడి, అంటే తెలంగాణలో బొంతకోడి అంటారంట. లింగాపురం కోడి మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. ఒక్కొక్క కోడి 4 కేజీలు 5 కేజీలు ఉంటుంది, పెద్ద కోళ్ళు. దానికోసం వేటకు బయలుదేరాము. హైదరాబాద్ మొత్తం తిరిగైనా సరే ఈరోజు ఎలా అయినా తెచ్చేవాళ్ళనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ దొరకదంట. వేటకు బయలుదేరాము. మధ్యలో మంచిగా పావురాలు కనపడితే కాసేపు అలాగా ఆటలాడేసుకొని అక్కడి నుంచి బయలుదేరేసాము. మొత్తానికి ఎక్కడ దొరుకుతాయో పట్టేశాము. 15 కిలోమీటర్లు తిరిగి 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 లింగాపురం కోడి దగ్గరికి అయితే వచ్చేసాము. అయ్యే బాబోయ్, అవి చూస్తా ఉంటేనే అసలు నోరు ఊరుతా ఉంది. అసలు హైదరాబాద్కి వచ్చి లింగాపురం కోడి పట్టేసినాము అనేసి. ఇక్కడ మొత్తం హ్యాండ్మేడ్ అండ్ మిషన్స్ అంతా ఏముండవు ఇక్కడ. హ్యాండ్మేడ్తోనే మంచిగా 250 రూపీస్ చెప్పారు రేటు. ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాము. అక్కడ హ్యాండ్మేడ్ అట్లా వాటర్లో అద్దేసి మిషన్కి అంత పీకుండా చేతితోనే పీకి కాల్ చేస్తారు. పసుపు అంతా పోసి మంచిగా ఉంది. విలేజ్ స్టైలే. ఈరోజు అన్నీ మంచిగానే కుదురుతున్నాయి, అంతా విలేజ్ స్టైల్లోనే. చూడండి. లింగాపురం చికెన్ అయితే 300. కోడి కోసి బొంతకోడి వదని కాట పెట్టమ్మా. బొంతకోడి బొంతకోడి కాల్చేది మనమే కాల్చుకున్నాం రే. మాట్లాడు ఇవన్నీ మన ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకన్నా ఫాస్ట్ చేస్తుందా. 2 నిమిషాలకి అంతా కట్ చేసాం బాగా. బొంతకోడి ఆదివారం కదా, చాలా టైం పట్టేలా ఉంది. చాలా మంది ఉన్నారు, అందుకని మా కూడా మేమే క్లీన్ చేసుకున్నాం ఫిక్స్ అయ్యి యుద్ధానికి దిగేసాము. ఎందుకంటే ఊర్లో మాది ఒకటి చికెన్ సెంటర్ ఉంది కదా, అలవాటు ఉంది కాబట్టి టక 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 మా కూడా నేనే పీకేసాను మొత్తం నీట్గా. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకు కూడా మనమే క్లీన్ చేసుకొని తింటే ఆ మజానే వేరే లెవెల్. అసలు విలేజ్ లాగా ఎంత మంచిగా ఉందో. మొత్తానికి నీట్గా పీకేసాను. ఇంకా వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళే బర్నింగ్ చేసి నీట్గా క్లీన్ చేయించేస్తారు. వాళ్ళకి దగ్గర ఇచ్చాము. అన్నీ అయితే గ్యాస్ మన విలేజ్లో అయితే ఆకులు అల్లం వేసి కాల్ చేస్తాము, కానీ ఇక్కడ ఇంకా సిటీ కదా, అవంతా పాసిబుల్ కాదు. కాబట్టి గ్యాస్తో అయితే కాలుస్తున్నాడు. పసుపు పోయమని చెప్పాము. నీట్గా అన్నం నీట్గా పసుపు పోసి బాగా కడిగేసి ఇచ్చాడు. బాగా పసుపు పూసుకుంటేనే బాగుంటుంది. అంతా విలేజ్ లాగా పెట్టేకి స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఓన్లీ ఆదివారం మాత్రమే పెడతారా ఇక్కడ? రోజు ఉంటుందా? అంటే ఇది ఇప్పుడు బొంతకోడి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా? ఇక్కడనే కాదు అసలు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ దొరకదు కదా. ఇది నెట్లలో చూసినాము, ఎక్కడెక్కడో ఎతికినాం. మా ఊరు సైడ్ అయితే దొరుకుతాయి. ఎక్కడ ఇల్లా? మాకు ఊరు సైడ్ అదే తిని అలవాటు. ఈ బ్రాయిలర్ అంటే నచ్చదు. ఇంకేం చేస్తాం. మొన్న ఒక రోజు ఈ రూట్లో వెళ్తా అంటే చూసినాం, బాగా వస్తాను.
ఇప్పుడే స్టార్ట్ కటింగ్ రెడీ. ఇంటికి వెళ్ళి మసాలా పెట్టి మంచిగా అదేనా మధ్యాహ్నం వచ్చేసి తినేదానికి. అమీర్పేట దగ్గరికి వచ్చేయండి. అందరం వచ్చి ఉదయం తినేసాం. బాగున్నాడు మా అందగాడు మంచిగా. ఒకప్పుడు బజారు పెట్టిన బొలిపాలు ఇప్పుడు పెద్దకి పెట్టిన యువతి కలుగుతాడండి. మీరంతా ఒకే ఫ్యామిలీనా? భార్య భర్తలా? ఇంటికైతే బయలుదేరేసిన. మనోడు చూడ ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎందుకంటే ముక్కు కొరకాలి కదా లింగాపురం కోటిది. చాలా దాహంగా ఉంది ఎండకనేసి చెరుకు బండి దగ్గర ఆపాము. చెరుకు రసం తాగుదామని. ఒక్కో గ్లాస్ 20 రూపాయలు అంట. మా ఊర్లో అయితే చెరుకు ఉంటుంది, చెరుకు రసము ఉంటుంది, కానీ తాగేవాడు మాత్రం ఎవరు ఉండరు ఫ్రీగా వచ్చేటప్పుడు. ఏడైతే 20 రూపాయలు తాగుతాం. చిత్తూరు వాళ్ళు అంటే అట్లా ఉంటుంది మరి. ఇంటికి వెళ్తే బయలుదేరేసినాము. ఇంటికి వచ్చాము. చికెన్ ఒక 4 to 5 times కడుక్కొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ అంతా వేసుకొని బాగా కలిపేసుకొని చికెన్ని, ఎందుకంటే కొంచెం మ్యారినేట్ అవ్వాలి కదా, బాగా కలిపేసుకొని చూడండి అంత మంచిగా కలిపితే ముక్కలకి అంత బాగా ఉప్పు పడుతుంది. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ నిండా వేసేసుకుని కొద్దిగా వాటర్, ఎందుకంటే కింద అడుగు పట్టుకుని ఫస్ట్లో కొద్దిగా వాటర్ వేసుకుని చాలు, ఎందుకంటే మళ్ళీ చికెన్లో వాటర్ ఎలా వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఒక 4 kgs కోడి కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ పెడితే చాలు. ఇది లింగాపురం కాబట్టి అంత పెట్టారు. బ్రాయిలర్ అయితే అసలు కుక్కరే అవసరం లేదు. ఇప్పుడు ఫ్రైకి అయితే రెడీ చేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఉద్దిపప్పు ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకున్నాను. తక్కువ ఆనియన్ వేసాను, విలేజ్ స్టైల్ కదా, ఎక్కువ మసాలా వద్దని, తీయగా ఉంటుందని కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపెట్టుకున్నాను మంచిగా. చికెన్ అయితే ఉడికింది. 5 విజిల్ పెట్టాను, బాగా వచ్చేసింది. ఇంకా చికెన్ ఎత్తి ఎట్లా ఆనియన్ ఫ్రై అయిపోయింది కాబట్టి అందులో వేసేసుకుంటే చాలు. ఇంక కొద్దిగా చికెన్ అంతా వేసుకొని అందులోనే కొద్దిగా కారం ఎంత, ఇంక వేరే ఏం మసాలా అంతా ఏమి, కారం కొద్దిగా లైట్గా ఎండ కావాలి కదా, కొద్దిగా కారము, ధనియా పొడి వేసుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళు వాడేదంతా కారం పొడి, ధనియా పొడి, తెల్లగడ్డ, అంతే చికెన్ అంటే ఊరిలో. అందుకే విలేజ్ స్టైల్ చికెన్ అంటేనే మాకు కూడా ఇష్టము. ఈ మసాలా అవంతా ఏం లేకుండా కలుపుకొని చూసారా, కొద్దిగా దంచుకుంటే తెల్లగడ్డ వేసుకుంటాం. ఇప్పుడు బాగా ఫ్లేవర్ ఉంటుంది, అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టాక్ చికెన్ ఉడకబెట్టిన స్టాక్ పక్కనే ఉంది వాటరు, చికెన్ ఉడకబెట్టిన వాటరు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మాకు ఎక్కువ పులుసుగా ఉంది, సెమీ గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఉంటే మంచిగా సెమీ గ్రేవీ వస్తుంది అనేసి పక్కనే స్టాక్ పెట్టుకున్నాను. మా వాళ్ళు ఆగలేకుండా ప్లేట్లు కావాలంటే ఇస్తున్నాను. చూసారు కదా, అట్లా చేస్తూ ఉన్నప్పుడు తింటేనే తినేక అవుతుంది. చూడండి 4 kgs చికెన్ 1.5 kgకి వచ్చేసింది కూర కర్రీ అయ్యేలోపు. చిత్తూరు వాళ్ళు అంటే అంతే మరి, ఉప్పు ఉందా కారం ఉందా అని తినేస్తాం మొత్తం. వేసుకున్నాం అందరు కూర్చొని. యాక్చువల్లీ మా అన్న వాళ్ళ వైఫ్లు ఎవరు లేరు, ఊరికి వెళ్ళారు. అందుకే మేము బ్యాచులర్ పార్టీ లాగా బ్యాచులర్స్ అంతా కలిసి చేసుకుంటున్నాము. బ్యాచులర్ లైఫ్ ఎప్పటికీ బాగుంటుంది, అది మాత్రం నిజం. బ్యాచులర్ లైఫ్లో బాగా నచ్చేది అంటే ఒకరికొకరు వడ్డించుకోవడం. పెళ్ళైన కూడా అలాగ మన పిల్లలు వడ్డిస్తారో లేదో కానీ బ్యాచులర్ లైఫ్లో మాత్రం మంచిగా వడ్డించుకుంటాం కదా. ఇంకా స్టార్ట్ చేద్దాం. కొద్దిగా గ్రేవీతో ఒక ముక్క వేసుకొని నోట్లో పెట్టుకుంటే మా బాబోయ్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.